వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 2, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2030 ఉద్గారాల తీవ్రతను 45% తగ్గిస్తాం. కాప్ 28 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు వివరాలు తెలపండి. భారత్లో ప్రస్తుతమున్న ఉద్గారాల తీవ్రతను 2030 నాటికి 45% తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే శిలాజేతర ఇంధనం వాటాను 50% పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్ ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంがదేశాధినేతల ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కీలక ప్రతిపాదనలు చేశారు. 2028లో జరిగే కాప్ 33 సదస్సును భారత్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య అద్భుతమైన సమతుల్యతను భారత్ ఈ ప్రపంచానికి చూపించింది. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో భారత జనాభా 17%. కానీ చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సాంకేతికత బదిలీతో పాటు ఆర్థిక సాయం అందించాలని మోదీ కోరారు. అలాగే ఆ దేశాలు 2050కి ముందే కర్బన ఉద్గారాల విడుదలను పూర్తిగా నియంత్రించాలి. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం ఐరాస నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉంది. అందుకే 2028లో ఈ కాప్ 33 సదస్సును భారత్లో నిర్వహించాలని ఈ వేదిక మీద ప్రతిపాదిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా భారత్లో ప్రారంభించిన ప్రజల భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం గురించి ప్రస్తావించారు. ఏకైక దేశాధినేత మోదీనే ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని పొందారు. కాప్ సదస్సులో ప్రారంభ ప్రసంగం చేశారు. కాప్ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్, యుఎన్ఎఫ్సిసి కార్యనిర్వాహక కార్యదర్శి మన్నస్ టెయిల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక దేశాధినేత మోదీనే. దేశాధినేతలతో మోదీ భేటీలు. ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అధ్యక్షులతోనూ ప్రధాని సంభాషించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మకూమ్తో సరదాగా మాట్లాడారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేతోనూ మోదీ భేటీ అయ్యారు. పలు దేశాధినేతలను పలకరించిన చిత్రాలను ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. కాప్ సమావేశానికి ముందు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఫ్యామిలీ ఫోటో దిగారు. నవంబరు 30న యుఏఈ అధ్యక్షతన దుబాయ్లో ప్రారంభమైన కాప్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్నాయి. వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు ఇందులో భాగం కానున్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మరో 3 అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు. కార్బన్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి. కాప్ 28 సందర్భంగా అధ్యక్ష హోదాలో యుఏఈ, అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA శుక్రవారం కార్బన్ నియంత్రణ చర్యలను ప్రకటించాయి. అవి ప్రపంచాన్ని భూతాప పరిమిత స్థాయి అయిన 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత దిశగా నడిపించనున్నాయి. ఈ క్రమంలో భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద ఉంచేందుకు ఇంధన పరివర్తన దిశగాను ప్రపంచ దేశాలు చర్యలను ముమ్మరం చేయాలని కాప్ పిలుపునిచ్చింది. 40 దేశాల నుంచి హాజరైన మంత్రులు, విధాన నిర్ణేతలు, సీఈఓలు, మరో 20 సంస్థలు కాప్ చర్చల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనాలు, ఇంధన సామర్థ్యాలు,
ఆర్థిక సహకారం, శిలాజ ఇంధనాల డిమాండ్ సరఫరా, కర్బనరహిత చర్యలపై విస్తృతంగా చర్చించాయి. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు. దుబాయ్లో జరుగుతున్న కాప్కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతేటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44% వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏమిటి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాము ప్రకటించింది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపుని ఇస్తారు, ప్రోత్సాహకాలు అందజేస్తారు. భారతదేశం తన గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్లో చేరాలని మోడీ దేశాలను కోరారు. కార్బన్ సింక్ను రూపొందించడానికి వాణిజ్యరహిత ప్రయత్నంగా వర్ణించబడింది. వ్యర్థం లేదా క్షీణించిన భూములు మరియు నదీ పరివాహక ప్రాంతాలపై తోటల కోసం క్రెడిట్లను రూపొందించడం ఈ చొరవ లక్ష్యం. COP8 వద్ద తన ప్రసంగంలో 2028లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కోప్ యొక్క 33వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం యొక్క ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 2 లీడర్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 2.0 గురించి వివరాలు తెలపండి. భారత్, స్వీడన్ శుక్రవారం లీడర్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 2.0ను ఆరంభించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పరిశ్రమలు పరివర్తన చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసి అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దుబాయిలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు లీడ్ ఐటీ సెషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాలుష్య ఉద్గారాలను 0 స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. ఈ దశ 3 ప్రధాన కేంద్రాలను కలిగి ఉంటుంది. మొదటిది కలుపుకొని మరియు కేవలం పరిశ్రమ పరివర్తన. రెండవది తక్కువ కార్బన్ సాంకేతికత యొక్క సహాభివృద్ధి మరియు బదిలీ. మరియు మూడవది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పరిశ్రమ పరివర్తనకు ఆర్థిక మద్దతు. వీటన్నింటినీ సుసాధ్యం చేయడానికి భారతదేశ స్వీడన్ పరిశ్రమ పరివర్తన వేదిక కూడా ప్రారంభించబడుతోంది. ఇది 2 దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదాతలు, పరిశోధకులు మరియు థింక్ ట్యాంక్లను అనుసంధానిస్తుంది. మేము కలిసి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి హిస్ ఎక్సలెన్సీ ఉల్ఫ్ క్రిస్టర్స్కోనే పాల్గొన్నారు. 2019లో ప్రారంభించబడిన లీడ్-ఐటీ అనేది పరిశ్రమ పరివర్తనను బలోపేతం చేయడానికి మా ఉమ్మడి ప్రయత్నం. తక్కువ కార్బన్ టెక్నాలజీని మరియు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు వీలైనంత త్వరగా మరియు సులభంగా గ్లోబల్ సౌత్కు అందుబాటులో ఉంచడానికి. దాని మొదటి దశలో లీడ్-ఐటీ మరియు ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, రవాణా వంటి రంగాలలో పరివర్తన రోడ్మ్యాప్లు మరియు నాలెడ్జ్ షేరింగ్పై దృష్టి సారించారు. ఈరోజు 18 దేశాలు మరియు 20 కంపెనీలు ఈ సమూహంలో సభ్యులుగా ఉన్నాయి. భారతదేశం దాని G20 ప్రెసిడెన్సీ సమయంలో సర్క్యులారిటీ వ్యూహాలలో ప్రపంచ సహకారాన్ని నొక్కిచెప్పింది. దీనిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం లీడ్-ఐటీలో కొత్త అధ్యాయాన్ని జోడిస్తున్నాము. ఈరోజు మనం లీడ్-ఐటీ 2.0ని ప్రారంభిస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 3 ఇంటర్పోల్ మీట్ గురించి వివరాలు తెలపండి. సందర్భం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మరియు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందం 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించింది.
అంతర్జాతీయ నేరాలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని భారత్ పిలుపు ఇచ్చింది. వియన్నాలో నవంబరు 28 నుంచి మొదలైన 4 రోజుల 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మాఫియా ముఠాల సంఘటిత నేరాలు, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నగదు అక్రమ చలామణి, ఆన్లైన్లో తీవ్రవాద భావజాల వ్యాప్తి, సైబర్ చౌర్యం వంటి అంతర్జాతీయ నేరాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తక్షణం నిరోధించడానికి ఇంటర్పోల్ సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని ప్రతిపాదించినట్లు భారత ప్రభుత్వాధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ దేశమూ నేరస్థులకు అక్రమ ఆర్జనకు ఆశ్రయంగా ఉపయోగపడరాదని ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సూచించారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న 5 సభ్యుల భారత ప్రతినిధి బృందంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా కూడా ఉన్నారు. 1923లో ఏర్పడిన ఇంటర్పోల్ ఈ ఏడాది శతజయంత్యుత్సవం జరుపుకుంటోంది. భారత్ ఈ ఏడాది ఇంటర్పోల్ సహకారంతో 24 మంది నేరస్థులను విదేశాల నుంచి తీసుకొచ్చిందని, ఇంత పెద్ద సంఖ్యలో నేరస్థుల అప్పగింత జరగడం ఇదే మొదటిసారని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఇంకా వివిధ దేశాల్లో 184 మంది నేరస్థులను గుర్తించి వారిని వెనక్కి తీసుకురావడానికి ఆయా ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని వెల్లడించాయి. క్వశ్చన్ నెంబర్ 4. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓ మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది గురించి వివరాలు తెలపండి. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓ మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓటింగ్లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. ప్రపంచ నౌకాయన కార్యకలాపాలకు భారత్ తరపున మరింత మెరుగ్గా సేవలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం ఒక నిదర్శనమని బ్రిటన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి వ్యాఖ్యానించారు. ఐఎంఓ అనేది ఐరాస అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానం, వాణిజ్యం, సముద్ర సంబంధ వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అధిక ప్రయోజనాలు కలిగిన 10 దేశాల కేటగిరీలో 167 ఓట్లకు గాను 157 ఓట్లను భారత్ సాధించింది. అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది షిప్పింగ్ను నియంత్రించే బాధ్యత కలిగిన ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఐఎంఓ 1948లో జెనీవాలో జరిగిన సమావేశంలో ఒప్పందం ప్రకారం స్థాపించబడింది మరియు ఐఎంఓ 10 సంవత్సరాల తర్వాత ఉనికిలోకి వచ్చింది. మార్చి 17, 1958లో మొదటిసారి సమావేశమైంది. హెడ్ క్వార్టర్స్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఫౌండెడ్ 17 మార్చ్ 1958. హెడ్ సెక్రటరీ జనరల్ కిథాక్ లిమ్. పారెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. మెంబర్ స్టేట్స్ 175. కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ 50. క్వశ్చన్ నెంబర్ 5. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం బీఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దు భద్రతా దళం భారతదేశంలోని 5 కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో బీఎస్ఎఫ్ 1. ఆ సంవత్సరం పాకిస్తాన్లో జరిగిన యుద్ధానికి ప్రతిస్పందనగా డిసెంబర్ 1, 1965న దీనిని పెంచారు. ఈ రోజు జార్ఖండ్లోని హజారిబాగ్లో జరిగిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ 59వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఎస్ఎఫ్ వార్షిక పత్రిక బోర్డర్ మ్యాన్ని కూడా శ్రీ అమిత్ షా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఒకే సరిహద్దులో ఒక భద్రతా దళాన్ని మోహరించే ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోం మరియు సహకార మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల అత్యంత దుర్గమమైన సరిహద్దులను రక్షించే బాధ్యతను సరిహద్దు భద్రతా దళానికి అప్పగించామని బీఎస్ఎఫ్ ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించిందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లోని మంచు ప్రాంతాలు, ఈశాన్య పర్వతాలు, గుజరాత్, రాజస్థాన్ ఎడారులు, గుజరాత్లోని చిత్తడి నేలలు లేదా సుందర్బన్స్ మరియు జార్ఖండ్లోని దట్టమైన అడవులు కావచ్చు. బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటోందని అన్నారు. సరిహద్దు భద్రతా దళం, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో కూడా అంతర్జాతీయ స్థాయిలో సేవ మరియు ధైర్య సాహసాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సరిహద్దులు సురక్షితంగా లేని దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అని శ్రీ షా అన్నారు. క్వశ్చన్ నెంబర్ 6 తుఫాను మిచాంగ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: బంగాళాఖాతంలో రానున్న మిచాంగ్ తుఫాను సంసిద్ధతను సమీక్షించేందుకు జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఎన్సీఎంసీ సమావేశమైంది. వివరాలు: బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో మైచాంగ్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను డిసెంబర్ 4న తమిళనాడు చుట్టుపక్కల తీరం దాటే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తమిళనాడు, కోస్తా మరియు ఆంధ్రప్రదేశ్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొనసాగుతున్న తీవ్ర వాతావరణం చెన్నైలో నీటి ఎద్దడి మరియు ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే సంఘటనలకు దారితీసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా రూపాంతరం చెంది మరింత బలపడే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ 3న నైరుతి బంగాళాఖాతం మీదుగా సైక్లోనిక్ తుఫానుగా అభివృద్ధి చెందుతుందని అంచనా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పుదుచ్చేరికి 18 బృందాలను అందుబాటులో ఉంచింది మరియు 10 అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది. నౌకలు మరియు విమానాలతో పాటు కోస్ట్ గార్డ్, ఆర్మీ మరియు నేవీ యొక్క రెస్క్యూ మరియు రిలీఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7 చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాల గురించి వివరాలు తెలపండి. 188 సభ్య దేశాల ఐక్యరాజ్యసమితికి చెందిన WHO మరియు FAO రూపొందించిన అంతర్జాతీయ ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల నిర్దేశిత సంస్థ అయిన కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ చిరుధాన్యాలపై భారతదేశం యొక్క ప్రమాణాలను ప్రశంసించింది మరియు ఇటలీలోని రోమ్లో జరిగిన దాని 46వ సెషన్లో చిరుధాన్యాల కోసం ప్రపంచ ప్రమాణాల అభివృద్ధికి భారతదేశం ప్రతిపాదనను ఆమోదించింది. భారతదేశం 8 నాణ్యత పారామితులను పేర్కొంటూ 15 రకాల చిరుధాన్యాలుల కోసం సమగ్ర సమూహ ప్రమాణాన్ని రూపొందించింది. ఇది అంతర్జాతీయ సమావేశంలో అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. కోడెక్స్ ప్రస్తుతం జొన్న మరియు పెర్ల్ మిల్లెట్ ప్రమాణాలను కలిగి ఉంది. చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ CAC ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల ధృవీకరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ FAO ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తన 46వ సమావేశాన్ని ఇటీవల ఇటలీ రాజధాని రోమ్లో జరుపుకుంది. CAC ఇంతవరకు జాన్నలు, సజ్జలు, పప్పు గింజలకే నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. వీటికి తోడు రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఓదెలు, వరిగెలకు కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని భారత్ చేసిన ప్రతిపాదనను రోమ్లోని FAO కార్యాలయంలో జరిగిన CAC సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 188 సభ్యదేశాలతో ఏర్పడిన CACలో 161 దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వాటిలో ఐరోపా సమాఖ్య EU దేశాలు కూడా ఉన్నాయి. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో CAC ఏకగ్రీవ తీర్మానం చరిత్రాత్మకమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. క్వశ్చన్ నెంబర్ 8 GST వసూళ్లు నవంబరులో 15% పెరిగాయి గురించి వివరాలు తెలపండి. నవంబరులో వస్తు, సేవల పన్ను GST వసూళ్లు 1,68,000 రూపాయలు కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో GST వసూళ్లు 1.45 లక్షల కోట్ల రూపాయలు కంటే ఇవి 15% అధికం. 2023 నవంబరులో స్థూలంగా రూపాయలు
1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇందులో సీజీఎస్టీ 30,420 కోట్ల రూపాయలు, ఎస్బీఎస్ 38,226 కోట్ల రూపాయలు, ఐజీఎస్ కాగా రూ. 87,009 కోట్లు, వస్తువుల దిగుమతులపై వసూలైన 39,198 రూపాయలు కోట్లతో కలిపి సెస్సు 12,274 కోట్ల రూపాయలు, వస్తువుల దిగుమతులపై వసూలైన 1,036 రూపాయలు కోట్లతో కలిపి గా నమోదయ్యాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఏడాది అక్టోబరులో నమోదైన 1,72,000 రూపాయలు కోట్లతో పోలిస్తే నవంబరులో జీఎస్టీ వసూళ్లు తగ్గడం గమనార్హం. అక్టోబరు జీఎస్టీ వసూళ్లు ఈ పన్నుల విధానంలో రెండో అత్యధిక మొత్తంగా నిలిచిన సంగతి తెలిసిందే. 2023-24లో నవంబరు వరకు చూస్తే జీఎస్టీ వసూళ్ల పరంగా ఏడాది వ్యవధిలో ఒక నెలలో అత్యధిక వృద్ధి 15%మేనని ఆర్థిక శాఖ వివరించింది. క్వశ్చన్ నెంబర్ 9 జీఎస్టీ వసూళ్లలో ఏపీలో 31% వృద్ధి గురించి వివరాలు తెలపండి. నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 31%, తెలంగాణలో 18% వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబర్లో రూపాయలు 3,134 కోట్ల నుంచి 4,093 రూపాయలు కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో తెలంగాణ వసూళ్లు 4,228 కోట్ల రూపాయలు నుంచి 4,986 రూపాయలు కోట్లకు చేరాయి. ఎస్జీఎస్టీని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు దక్కిన వాటా 2022లో 18,742 కోట్ల రూపాయలు పోలిస్తే 2023లో 20,952 కోట్ల రూపాయలు 12% పెరిగింది. తెలంగాణకు దక్కిన వాటా 24,460 కోట్ల రూపాయలు నుంచి రూపాయలు 26,691 కోట్లకు 9% చేరింది. ఎస్జీఎస్టీలో అన్ని రాష్ట్రాలకు సగటున 12% వాటా వృద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 10 9,760 కోట్ల రూపాయలు విలువైన రూ. 2,000 నోట్లు ఇంకా ప్రజల వద్దే వెల్లడించిన ఆర్బీఐ గురించి వివరాలు తెలపండి. చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన 2,000 రూపాయలు నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. వ్యవస్థలో చలామణిలో ఉన్న 2,000 రూపాయలు నోట్లలో 97.26% వెనక్కి వచ్చాయని, ప్రజల వద్ద ఇంకా 9,760 కోట్ల రూపాయలు విలువైన రూ. 2,000 నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2,000 నోటును చలామణి నుంచి వెనక్కి తీసుకోనున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించింది. మే 2023-19న వ్యాపార సమయం ముగింపు నాటికి మొత్తంగా 3.56 లక్షల కోట్ల రూపాయలు విలువైన రూపాయలు 2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. 2023 నవంబరు 30న వ్యాపార సమయం ముగిసే నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ. 2,000 నోట్ల విలువ రూపాయలు 9,760 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. రూపాయలు 2,000 బ్యాంకు నోట్ల చెల్లుబాటును రద్దు చేయలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు రూపాయలు 2,000 నోట్లను డిపాజిట్ చేయొచ్చు లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వివరించింది. తపాలా కార్యాలయాల నుంచి ఇండియా పోస్ట్ ద్వారా నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాలకు 2,000 రూపాయలు నోటును పంపించి కూడా తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 11 నంద్యాల జిల్లాలో 100% పిల్లల బడిబాట గురించి వివరాలు తెలపండి. 100% పిల్లలు బడిలో చదువుకుంటున్న దేశంలోని తొలి జిల్లాగా నంద్యాల రికార్డు సృష్టించిందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10 వరకు తరగతుల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ పాఠ్యాంశాలు, 9, 10 తరగతుల వారికి ఐచ్ఛికంగా జపనీస్, జర్మన్ లాంటి విదేశీ భాషలు ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఫ్యూచర్ స్కిల్స్ పాఠ్యాంశాల కోసం ఇంజనీరింగ్ కళాశాలల్లో నైపుణ్యం ఉన్నవారి సేవలను వినియోగించుకొని వారికి గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వశ్చన్ నెంబర్ 12. భూగర్భ జలకళ. ఏపీలో 20% పెరుగుదల గురించి వివరాలు తెలపండి. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 21.27 బీసీఎంలున్న భూగర్భ జలాలు 2003లో 23.14 బీసీఎంలకు చేరాయి. గత ఏడాది 437.6 శతకోటి ఘనపు మీటర్ల బీసీఎంల మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 443.08 బీసీఎంలకు చేరినట్లు తెలిపింది. నికరంగా 11.48 శతకోటి ఘనపు మీటర్ల మేర పెరిగినట్లు పేర్కొంది. 2022తో పోలిస్తే తెలంగాణలో భూగర్భ జలాలు 8.79%, ఆంధ్రప్రదేశ్లో ఏడాది కాలంలో 2.20% వృద్ధి చెందినట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 నివేదికలో వివరాలను వెల్లడించింది. దేశంలో అత్యధికంగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్, బిహార్లలో భూగర్భ జలాలు పెరిగాయి. అదే సమయంలో వాడుకోదగ్గ జలాలు 309.08 బీసీఎంల నుంచి 407.21 బీసీఎంలకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వాడకం 2022 నుంచి 2023 వరకు మధ్యకాలంలో 299.16 బీసీఎంల నుంచి 241.34 బీసీఎంలకు పెరిగినా తోడుకొని వాడుకునే నీటి నిష్పత్తి మాత్రం 60.08% నుంచి 59.26%కి తగ్గినట్లు పేర్కొంది. ఆ దేశవ్యాప్తంగా 6,553 యూనిట్లలో అంచనా వేయగా అందులో 73% ప్రాంతాలు సురక్షితంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 11% ఒకంత సంక్లిష్టంగా, 3% సంక్లిష్టంగా, 11% ప్రాంతాల్లో అధికంగా నీటి వాడకం జరిగినట్లు పేర్కొంది. 2% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లవణ ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. Thank you for watching this video. Please like, share, comment చేయండి మరియు subscribe my YouTube channel @Naresh Academy 5509. Thank you one and all.